హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు చూసినట్లయితే నా ప్రీవియస్ వీడియోలో నేను ఒక వీడియోలో చెప్పానండి, పెద్దమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంటి దగ్గర చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చెట్లని తను పెంచుతుందని. సో ఇది పపాయ చెట్టు. ఇది కూడా పపాయ చెట్టే, కానీ చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయండి. ఇది ఇంకో చెట్టు, రెండు ఉన్నాయి పపాయాస్ది. ఇది చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది నా ఫేవరెట్ ట్రీ, లెమన్ ట్రీ. నాకు లెమన్ స్మెల్ అంటే చాలా ఇష్టం. ఆ ట్రీ దగ్గరికి వెళ్ళగానే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. సో నాకు లెమన్ అంటే ఒకటే గుర్తొస్తుంది. చిన్నప్పుడు నేను సమ్మర్ హాలిడేస్లో మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తుండే ఊర్లో. సో అక్కడ వాళ్ళ ఇంటి ముందు పెద్ద నిమ్మకాయ చెట్టు ఉంటుండే అండి. రోజుకొక నిమ్మకాయ కోసుకొని ఫ్రెష్గా నిమ్మరసం చేసుకొని తాగుతుండే. ఇది సపోటా చెట్టు అండి. ఇవి కూడా ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా వస్తున్నాయి. మనకి జామ చెట్టుతో చాలా మెమరీస్ ఉంటాయి ప్రతి ఒక్కరికి. చిన్నప్పుడు గోడలు దుంకేసి జామకాయలు అన్నీ దొంగతనం చేస్తుండే అందరం. ఇది ప్రతి ఒక్కరు చేసి ఉంటారు నాకు తెలిసి చిన్నప్పుడు. మనకి జామ చెట్టు అనగానే ఆ చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇది ఉమ్మెత్త పువ్వు అండి. మీలో ఎంతమంది చూస్తుంటారో లేదో నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. సో అందుకే క్యాప్చర్ చేశాను, నాలాగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని. ఈ ఉమ్మెత్త పూలు శివుడికి చాలా ఇష్టమండి. ఉమ్మెత్త పూలైనా, శంఖ పూలైనా, జిల్లేడాకులైనా ఇవన్నీ శివుడికి చాలా ఇష్టం. ఇవి ఉమ్మెత్తకాయలు. మీలో ఎంతమంది ఇంతకుముందు ఉమ్మెత్త పూలు, ఉమ్మెత్తకాయలు చూసారో వెంటనే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. చూపిస్తూ పోతే ఇంకా చాలా ఉంటాయండి. సో మనందరికీ ఉంటుంది కదా, మనమే ఫ్రెష్గా వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ని పండించుకొని ఫ్రెష్గా తినాలని. బికాజ్ బయట చాలా కల్తీ జరుగుతుంది. సో అవన్నీ తింటే మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సో అలా కాకుండా వీలైనంత వరకు మనమే ఫ్రెష్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని పండించుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిది. సో మీరు కూడా మీ ఇంటి దగ్గర స్పేస్ ఉంటే ట్రై చేయండి పెంచడం.